రామాపురం జమీందారుకు లేక లేక కలిగిన బిడ్డ గోపాలుడు ఎంతో గారాభంగా పెరిగాడు. 10 ఏళ్లు వచ్చేసరికి వాడు ఉత్తి బండవాడుగా మొండివాడుగా తయారయ్యాడు. ఉదయాన్నే లేవుడు, ఎప్పుడూ స్నానం చేయడు. లేచినప్పటి నుంచి వాడికి ఆటలు తప్ప మరొక ధ్యాసే ఉండేది కాదు. ఏదో ఒక సమయంలో వచ్చి ఇంత తిండి తినిపోయేవాడు అంతే. తన కొడుకు శృతి మించి రాగాన పడుతుందని భయపడి వాడికి నయాన భయాన చెప్పి చూశాడు జమీందారు. కానీ పని జరగలేదు. పిల్లవాడు ఇంట్లో వాళ్ళ మాట వినడం లేదని ఆయన ప్రసిద్ధులైన గురువులను నియమించాడు. వాళ్ళ వల్ల కూడా ఏమి కాలేదు. అలాంటి పరిస్థితులలో ఆ ఊరికి కొత్తగా ఒక యువకుడు వచ్చాడు. వాడు అనాథ. జమీందారు ఆ యువకుడిని పిలిచి, నువ్వు నా కొడుక్కి మంచి బుద్ధులు నేర్పగలిగితే నీకు మా ఇంట్లో శాశ్వతంగా తిండి బట్ట ఏర్పాటు చేస్తాను అన్నాడు. కొత్త యువకుడు గోపాలుడితో స్నేహం చేసుకుని రకరకాల కథలతోనూ కొత్త కొత్త ఆటలతోనూ వాణ్ణి ఆకర్షించాడు. గోపాలుడు స్వతహాగా తెలివైన వాడేనని వాడి దృష్టి చదువు మీదకు మళ్ళేటట్లు చేయగలిగితే బాగుపడతాడని యువకుడికి తోచింది. అయితే యువకుడు ఎంత చెప్పినా గోపాలుడు మారక, నాకిలాగే బాగున్నది, నేనెందుకు మారాలి అని అడిగాడు. ఏదైనా అనుభవిస్తే గాని తెలియదు. రోజుకు ఒక్కసారి స్నానం చేసి చూడు, ఒక్కసారి చదివి చూడు, ఒక్కసారి పెద్దవాళ్ళకు నమస్కారం చేసి చూడు, నీ మనసుకు ఎంత హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుంది అన్నాడు యువకుడు. నువ్వంటే నాకు ఇష్టం కనుక నువ్వు చెప్తావు కనుక వింటాను. అయితే నువ్వు చెప్పినవన్నీ రోజుకు ఒక్కసారే చేస్తాను. రోజు పెందలాడే లేస్తాను, ఒక్కసారి స్నానం చేస్తాను, ఒక్క పూట పుస్తకం చదువుకుంటాను. ఆ తర్వాత నన్ను నువ్వు రోజంతా ఆడించాలి అన్నాడు గోపాలుడు. యువకుడు జమీందారుకు గోపాలుడు అన్న మాటలు చెప్పాడు. ఇది కొంత మెరుగే, ఒకసారి క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడితే వాడే మారుతాడు అని జమీందారు సంతోషించాడు. మర్నాటి నుంచి గోపాలుడు అన్న మాట ప్రకారం రోజు పెందలాడే నిద్రలేచి స్నానం చేసి ఒక పూట పుస్తకం చదివి తండ్రికి ఒక మారు నమస్కారం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత రోజంతా ఆటలే. ఒకరోజు జమీందారు బంధువు ఒక ఆయన చూడటానికి వచ్చి గోపాలుడు రోజల్లా ఆటపాటల్లో మునిగి తేలుతుండగా చూసి, కుర్రాడికి ఏమైనా చదువు చెప్పిస్తున్నావా అని జమీందారును అడిగాడు. వాడు రోజు పెందలాడే లేస్తూనే స్నానం చేసి పెద్దలకు నమస్కారం చేసి చదువుకుంటాడు, ఆ తరువాత ఆడుకుంటాడు అని తన బంధువుతో గర్వంగా చెప్పి కొడుకును పిలిచి, ఈయన నీకు పెదనాన్న అవుతారు, నిన్ను చూడాలని వచ్చారు, ఆయన పాదాలకు నమస్కారం చెయ్యి, నిన్ను దీవిస్తారు అన్నాడు జమీందారు. గోపాలుడు నిరసనగా తల ఆడించి, నేను రోజుకు ఒక్కసారి మాత్రమే ఎవరికో ఒకరికి నమస్కారం చేస్తాను. ఈ రోజుకి మీకు నమస్కారం చేసేసాను, కావాలంటే రేపు ఉదయం మీకు మానేసి ఈయనకు నమస్కారం చేస్తాను. ఇవాళ మాత్రం ఇంకెవరికి నమస్కారాలు లేవు అని వెళ్ళిపోయాడు. జమీందారుకు తల తీసేసినట్టుగా అయిపోయింది. ఆయన యువకుడిని పిలిచి, నువ్వు గోపాలుడికి ఇస్తున్న శిక్షణ వల్ల బంధువర్గంలో నా పరువు పోతున్నది అని జరిగినదంతా చెప్పాడు. యువకుడు గోపాలుడి వద్దకు వెళ్లి, నీ మూలంగా నాకు చెడ్డ పేరు వచ్చింది. పెద్దలకు నమస్కరించడం మర్యాద, వారి దీవెనలు పొందడం నీకే మంచిది. ఇక మీదట ఈ రోజులో ప్రవర్తించుకు అని మందలించాడు. కాని గోపాలుడు నిర్లక్ష్యంగా, నేను అన్నమాట తప్పను, ఒక్కసారి అన్నానంటే ఒక్కసారే అన్నాడు. పెద్ద హరిశ్చంద్రుడిని బయలుదేరావు, అన్నమాట తప్పవా? తప్పితే అన్నాడు యువకుడు. తప్పితే ఆ తర్వాత నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను అన్నాడు గోపాలుడు. యువకుడికి గోపాలుని మార్చే ఉపాయం స్ఫురించింది. ఆ రోజే అతను ఆటల నెపంతో గోపాలుడి శరీరం మురికి చేసేశాడు. గోపాలుడి శరీరం దుర్వాసన కొట్టసాగింది. ఆ సంగతి వెంటనే గ్రహించలేదు గాని తర్వాత వాడు ఆ వాసన భరించలేకపోయాడు. యువకుడు గోపాలుడితో, పద నదికి పోయి స్నానం చేద్దాం అన్నాడు. స్నానం ఎలా చేస్తాను? ఈ రోజుకి స్నానం చేసేశాను కదా, ఈ వాళ్ళకి మరి స్నానం లేదు అన్నాడు గోపాలుడు. యువకుడు స్నానం చేసి వచ్చాడు. గోపాలుడు అలాగే ఇంటికి వెళ్ళాడు. నీ ఒళ్ళంతా వాసనరా, వెళ్ళి స్నానం చేసిరా అన్నది గోపాలుడు తల్లి. గోపాలుడు ఒప్పుకోలేదు. తన చేత బలవంతాన స్నానం చేయించేటట్టయితే భోజనం చేయనన్నాడు. మరి నీతో కలిసి భోజనం చేసేది ఎలారా? ఇంట్లో చుట్టాలు కూడా ఉన్నారు అన్నది గోపాలుడు తల్లి. గోపాలుడు ఆ పూట వేరే భోజనం చేసి పక్క పాడైపోతుందని కటిక నేల మీద పడుకున్నాడు. అంతేగాని వాడు స్నానం మాత్రం చేయలేదు. తన ప్రయత్నం విఫలమైందని యువకుడు జమీందారుకు చెప్పాడు. తన కొడుకు నలుగురితో గాక వేరే భోజనం చేశాడని,
కటిక నేల మీద పడుకున్నాడని బాధపడి జమీందారు యువకుడితో ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయకు, వాడు బాగుపడకపోతే మాని అన్నాడు. కాని గోపాలుడు బాగుపడటం యువకుడికి అవసరం. గోపాలుడు బాగుపడకపోతే జమీందారు అతనికి శాశ్వతంగా ఆశ్రయం ఇవ్వడు. జమీందారు చేసే అతిగారాభం వల్లనే గోపాలుడు చెడిపోతున్నాడని యువకుడికి అర్థమైంది. ఇలా ఉండగా ఆ దేశాన్ని ఏలే రాజుగారు ఆ గ్రామం వచ్చి విడిది చేశారు. ఊళ్ళోని పెద్దలందరూ కుటుంబ సమేతంగా కానుకలతో వచ్చి రాజుగారి దర్శనం చేసుకుంటున్నారు. జమీందారు కూడా సకుటుంబంగా యువకుణ్ణి కూడా వెంటబెట్టుకుని రాజదర్శనానికి వెళ్ళాడు. జమీందారు ఇచ్చిన కానుక రాజుగారికి నచ్చింది. ఆ సమయంలో యువకుడు గోపాలుడితో, వీరు మన రాజుగారు, వీరికి నమస్కారం చెయ్యి అన్నాడు. గోపాలుడు తన అలవాటు చొప్పున పెంకెగా సమాధానం చెప్పాడు. రాజుగారి కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. రోజుకొక్కసారి నమస్కారం చేస్తావా? రాజు ఎదురైనా రెండోసారి నమస్కారం చెయ్యవు? ఎవరు నేర్పారు నీకు ఇలాంటి మాటలు అన్నాడాయన. రాజుకు తన కొడుకు మీద వచ్చిన కోపం ఎలాంటి విష పరిణామాలు దారితీస్తుందని జమీందారు భయపడి వెంటనే కొడుకును చాచి చెంపకాయ కొట్టి, నీ పెంకితనానికి హద్దు అదుపు లేకుండా ఉన్నది. దేవుడు లాంటి రాజుగారికి నమస్కరించానంటావా? ముందు ఆయన కాళ్ళ మీద పడు అన్నాడు. తండ్రికి తన మీద అంత కోపం రావడం కాని, ఆయన తనను అంత దెబ్బ కొట్టడం కాని ఎన్నడూ ఎరుగని గోపాలుడు హడలిపోతూ చప్పున పోయి రాజుగారి కాళ్ళ మీద పడ్డాడు. రాజుగారు ప్రసన్నుడయ్యాడు. తిరిగి ఇల్లు చేరుకున్నాక యువకుడు గోపాలుడికి వాడు చేసే ప్రతిజ్ఞ జ్ఞాపకం చేసి జమీందారుతో, మీ వాడు అన్న మాట తప్పాడు, ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు వింటాడు. ఎందుకంటే ఇవాళ 2 సార్లు నమస్కారం చేశాడు కదా. గోపాలుడి వైఖరి ఎంత ప్రమాదకరమైనదో ఇవాళ మీరే చూశారు. మీ కుర్రవాణ్ణి కాపాడటానికి ఇంకో దారి లేదనే వరకు మీరు వాడి మీద చెయ్యి చేసుకోలేదు. ఆ సంగతి తెలిసే నేను ఇవాళ ఇలా ప్రవర్తించవలసి వచ్చింది. మీ మనసును కష్టపెడితే క్షమించండి అన్నాడు. గోపాలుడు అన్న మాట నిలబెట్టుకుని బుద్ధిమంతుడు కావడంతో జమీందారు కూడా తాను అన్న మాట నిలబెట్టుకుని ఆ యువకుడికి తన ఇంట శాశ్వతంగా వసతి ఏర్పాటు చేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవనమేఘం స్టోరీస్.